రావణుడు తన అన్న కుబేరునిపై విజయం సాధించిన తరువాత అతని పుష్పక విమానాన్ని తీసుకున్నాడు. అందులో తన అనుచరులతో సహా బయలుదేరాడు. ఆ విమానము మహాశరవణ వనం అని సుబ్రహ్మణ్య స్వామి జన్మించిన ఒక వనంలో ఆగిపోయింది. వారికి అక్కడ నందీశ్వరుడు కనిపించాడు. శివుడు ఏకాంతంగా ఉన్న సమయం ఇది, మీరు ముందుకు వెళ్ళడానికి వీలు లేదు అని వారించాడు. కాని రావణుడు మాత్రము వానర ముఖం కలిగి ఉన్న నందీశ్వరుణ్ణి చూసి ఎవరా శంకరుడు అని గర్వం చూపించాడు. నందిని కూడా వానర ముఖం కలిగి ఉన్నందుకు ఎగతాళి చేసి మాట్లాడాడు. అప్పుడు నందీశ్వరుడు కోపంతో, నా వానర ముఖం చూసి గట్టిగా నవ్వి హేళన చేశావు కదా, నాలాంటి వానర రూపము, నా వంటి బల పరాక్రమాలు కలిగిన వానరులే నిన్ను నీ వంశాన్ని నశింపజేయడానికి జన్మిస్తారు. నిన్ను, నీ మంత్రులను, నీ పుత్రులను, నీ పరివారాన్నంతా నాశనం చేస్తారు అని అన్నాడు.